హెచ్ఎల్‌హెచ్ అంటే హీమోఫాగోసైటిక్ సిండ్రోమ్ అని ఇది బాగా అరుదుగా వచ్చే బోన్ మ్యారోకి సంబంధించిన వ్యాధి అనమాట. ఇది బ్లడ్‌కి వచ్చే డిజార్డర్స్‌లో ఇది అరుదుగా వచ్చే జబ్బనమాట. సో, ఇది 2 రకాలుగా వస్తుంది. ఒకటి హెరిడిటరీగా వస్తుంది. అంటే వంశపారంపర్యంగా పిల్లలు వాళ్ళ పుట్టేటప్పటి నుంచి వాళ్ళకుంటుంది ఈ వ్యాధి. కొంతమందిలో మధ్యలో వస్తుంది. దాన్ని ఎక్వైర్డ్ హెచ్ఎల్‌హెచ్ అంటూ ఉంటారనమాట. సో, పుట్టుకతో వచ్చే వ్యాధి తల్లిదండ్రుల నుంచి సంక్రమించడం వల్ల వాళ్ళు చిన్నపిల్లలు పుట్టిన దగ్గర నుంచి అంటే నెలల పిల్లల దగ్గర నుంచి సింప్టమ్స్ బయటపడుతూ ఉంటాయన్నమాట. ఫీవర్ వస్తూ ఉంటుంది. కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తుంది. పీడియాట్రిషియన్స్ రకరకాల యాంటీబయాటిక్స్ పెట్టినా తగ్గదు. ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి. కొంతమందిలో బ్లడ్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి. లివర్ ఎఫెక్ట్ అవుతుంది. హెపటైటిస్ లాంటి లక్షణాలు కనబడుతుంటాయి. చాలా సీరియస్‌గా ఉంటారనమాట. ఎక్వైర్డ్ అనేది కొద్దిగా అడల్ట్స్‌లో రావచ్చు. పెద్దవాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.